అందరికీ శనార్థులు ఎట్లున్నారులా మంచిగున్నారులే నేనైతే మస్తుగున్నా ఇంకెందుకు ఆలస్యం హార్తలలో కోదాం పాండ్రి టీవీ5 సమర్పించు మాస్ మలన ముచ్చట్లకు స్వాగతం హాగో సీఎం చంద్రబాబు పర్యటన రెండో రోజు సొంత నియోజకవర్గంలా మస్తుగా అయ్యింది. ఇక జనాల కాడికెంచి స్వయంగా వినతులు తీసుకుంటున్నాడు. ఏమేం బాధలున్నాయి, ఏమేం తక్లీఫ్లున్నాయి, ఎట్టెట్లా బాధపడతాన్రు అని మొత్తం మార్చుకుంటా ఇక అక్కడున్న సిబ్బందికి ఇవన్నీ జల్దీనే పురాగా మొత్తం ఏం లేకుంటే కావాలని అప్పటిదప్పుడే చెప్తున్నాడులా. ఇక మరి ఖర్చు లేకుండా పర్యటన కాడికి పోయి చూసేద్దాం పాండ్రి ఎట్లయిందో. సీఎం చంద్రబాబు సారు రెండో రోజు సొంత నియోజకవర్గం కుప్పండ్ల పర్యటిస్తున్నాడులా. పొద్దుగాల టీడీపీ కార్యాలయానికి చేరుకున్న సారు నియోజకవర్గ జనాల కాంచెల్లి స్వయంగా వినతులు తీసుకున్నాడు. ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించి ఆన్లైన్లో నమోదు చేయాలని చెప్పి అక్కడున్న సిబ్బందికి చెప్పుకొచ్చిండు. జనాలు ఎసొంటి ఇబ్బంది పడద్దు, ఏం తక్లీఫ్లున్నా మన కాడికి రావాలా గద్దీ చేయాలని చెప్పి మొత్తానికైతే సిబ్బందికి చెప్పిండులా. కుప్పంలా వైఫై సౌకర్యాలను మెరుగుపరచాలని అధికారులకు కూడా ఆదేశించిండు. చూడుండ్రి, స్వర్ణ కుప్పం విజన్ 2029 తయారు చేశాను. అది ప్రజెంటేషన్ చేయడమే కాకుండా అమలు చేసేదానికి నిన్నటి నుంచే ప్రారంభించాం. దానికి కావాల్సిన నిధులు, హ్యూమన్ రిసోర్స్ అన్ని ప్రొవైడ్ చేసి ఆ విజన్ లాజికల్ గా తీసుకుపోవడం కోసం ముందుకు పోతున్నాం. కుప్పాన్ని ఒక ఆర్గానిక్ కుప్పంగా తయారు చేయడానికి నేచురల్ ఫార్మింగ్ గాని, సోలార్ ఎనర్జీ, ఇంకా అనేక జీరో వేస్ట్ మేనేజ్మెంట్, ఇండస్ట్రీస్ ఇవన్నీ కూడా ఇక్కడ ప్రారంభిస్తున్నాం. రాష్ట్రం అంతా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు చేస్తూనే ఈ నియోజకవర్గాన్ని కూడా ఒక మోడల్ నియోజకవర్గంగా తయారు చేయడానికి ఏమేం చేయాలనో అవన్నీ వర్కౌట్ చేశాం. ఎప్పటికప్పుడు ఇంప్రూవ్మెంట్ అనేది ఉండాలి. అగో చూసిండ్రు కదా, ఇక జననాయకుడు జనాలలో నడుస్తా పోతుంటే జనాలకైతే ఇంకింత భరోసా పెరుగుతూనే ఉన్నది. చూడుండ్రి, ఇక మొత్తానికైతే సీఎం సార్ ఇయాల్టికి రెండో రోజు ఆయే. జనాల కాడికి ఓడు అలా బాధ సాధలు తెలుసుకునుడు, నేనున్నా అని చెప్పి ధైర్యాన్ని ఇచ్చుడు. ఇక మొత్తానికైతే ఏపీ జనాలు మస్తు సంబరం మీదనే ఉన్నారులా. ఇక ఎందుకంటే కూటమి సర్కారు వచ్చిన కాంచెల్లి, ఇక చంద్రబాబు సీఎం అయిన కాంచెల్లి ఒక్కొక్కటి అలా బాధలు పోతూనే ఉన్నాయి. అభివృద్ధికి అడుగులు ముందటికి పడుతూనే ఉన్నాయి. అంటే అంటే మేము బాగా అల్కగా దొరికినట్టున్నాం. మాట మాట్లాడితే కేసులు పెడుతుండ్రు, పెట్టుకోండ్రి, ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండ్రి, ఇవన్నీ తుపేల్ కేసులు, మేము చూడని కేసులా ఎట్లా భలే ఉన్నారు పోండ్రి. సర్కారు తప్పుల్ని మొత్తం కప్పిపుచ్చుకునేందుకు మా మీద కేసులు పడెత్తుండ్రు. కేటీఆర్ గంటగానం తప్ప ఏం చేసిండని గని మీద కేసులు పెట్టిండ్రు. భలే ఉన్నారు పోండ్రి, మీరెన్ని కేసులు పెట్టినా మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టినా మేం చేసే పోరాటం అయితే ఆగది అని చెప్పి గీ తీరుగా మాట్లాడుకొచ్చిండులా హరీష్ రావు. ఇక నా మాటలలో ఎందుకు గాని గైన మాటలలోనే ఇందాం పాండ్రి. ఇంతగానం కక్షగట్టి మా మీద తప్పుడు కేసులు పెడుతుండ్రు, మేమేం చేయకుండానే మమ్మల్ని గిట్లా ఎత్తుండ్రు. అయినా కూడా మా పోరాటాలని మేము ఆపము. సర్కారు తప్పులను గప్పిపుచ్చుకున్న తందుకే కదా మా మీద అక్రమ కేసులు పెట్టుడు. ఎన్ని కేసులన్నా పెట్టుకోండ్రి, మా పోరాటం కొనసాగుతూనే ఉంటది. రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ రాజకీయాలతోటి సర్కారు తప్పులను కప్పిపుచ్చుకోవాలని చూస్తున్నాడు. ఇక కేవలం విచారణ కొనసాగించాలనే హైకోర్టు చెప్పింది. విచారణకు మేము మా సహకరిస్తాం గాని ఇక మీ మాటలు ఆపుండ్రి అన్నట్టు ఇక హరీష్ రావు అయితే గీ తీరగరమైండులా. అవినీతి జరగనప్పుడు నేరానికి ఆస్కారం ఎక్కడిది చెప్పాలా. ఇక జనాల దృష్టి మరలించేతందుకే గిదంతా ఎత్తాంది ఇప్పుడున్న సర్కార్. సుప్రీంకోర్టుకు పోవాలన్నా అద్దా అన్న ముచ్చట మీద పెద్దలతోటి మేము బాగానే మాట్లాడుకోతున్నాం గానీ ఇక సర్కారు తీరు చక్కగా లేకపోవడంతోటే కేటీఆర్ లాయర్లతోటి పోతా అని చెప్పుకొచ్చిండు. దీంట్లో తప్పేమున్నదుర్రా, బాగానే మాట్లాడుతున్నారు. హైదరాబాదు బ్రాండ్ ఇమేజ్ పెంచుతందుకే ఫార్ములా ఈ కార్ రేసును కేటీఆర్ పట్టుకొచ్చిండు. గదింట్లో కూడా తప్పున్నదా? రేవంత్ రెడ్డిది డైవర్షన్ పాలిటిక్స్ కాదా? మా మీద ఎసొంటి కేసులు పెడతారో పెట్టుకోండ్రి, మేమేమన్నా నుత్త ఊకుంటామా? మేము దండిగా పోరాటం చేస్తాం. కేటీఆర్ కడిగిన ముత్యం లెక్క బయటకు వస్తాడు. విచారణకు పోతాం, అధికారులకు కూడా సహకరిస్తాం. రేవంత్ రెడ్డి నేర ఆలోచనలు మాకు బాగా తెలుసు గాని మా గసుంటి రావు. మేము ఏదున్నా నిక్కచ్చిగా ఉంటాం. అందుకే రేవంత్ రెడ్డి మీద మాకు నమ్మకం లేదు అని ఇక ఈ తీరుగానైతే ఎద్గరమైండులా. ఇక కావాలంటే ఇనుండ్రి, మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి మీద అక్రమ కేసు పెట్టి ప్రజల యొక్క దృష్టిని మరల్చాలని ఒక డైవర్షన్ పాలిటిక్స్ కు రేవంత్ రెడ్డి గారు పాల్పడతా ఉన్నారు. మాకు తెలుసు రేవంత్ రెడ్డి గారు ఇలాంటి ఇంకా అక్రమ కేసులు చాలా పెడతారని, ఇంకా మాలాంటి చాలా మంది నాయకుల మీద కూడా ఇలాంటి అక్రమ కేసులు ఆయన పెడతాడని. వీటన్నిటిని ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మాకు తెలంగాణ ప్రజలు ముఖ్యం, ఈ రాష్ట్రం ముఖ్యం. ఎన్నో పోరాటాలతోని త్యాగాలతోని తెలంగాణ తెచ్చుకున్నాం. తెలంగాణ బాగుండడం, తెలంగాణ అభివృద్ధి చెందడం, తెలంగాణ ప్రజల సంక్షేమం బీఆర్ఎస్ పార్టీకి అత్యంత ముఖ్యమైనది. మీరు ఎన్ని కేసులు పెట్టినా
మా మీద ఇంకా ఎన్ని రకాలుగా ఒత్తిళ్లు పెట్టినా ఈ రాష్ట్ర ప్రజల కోసం, ఈ రాష్ట్ర సంక్షేమం కోసం మా పోరాటం మాత్రం కొనసాగుతూనే ఉంటుంది. అగో ఇన్నారు కదా గదన్నట్టు ముచ్చట. కడిగిన ముత్యాల లెక్క పోయిన వాళ్ళందరూ బయట కత్తారు గాని మరి తప్పులు చేసిన వాళ్ళు లోలుసారు అని చెప్పి పబ్లిక్ అనుకత్తున్న మాటనుల్లా. ఇక మొత్తానికైతే రోజు కోటి ఇట్లా బయట పడుతూనే ఉన్నది. మీరు కడిగిన ముత్యాల లెక్క బయట కత్తనే ఉన్నారు. వాళ్ళే ఉన్నది పోండి సారు ముచ్చట అన్నట్టు పబ్లిక్ చూస్తాన్రు. ఇక హరీష్ రావు అట్లా మాట్లాడుకోవచ్చునా? ఇక మొత్తానికైతే గీ మాటలకు మరి కేటీఆర్ కో అన్నట్టే దండిగానే మరి కౌంటర్ ఇచ్చిండు ఎంపీ రఘునందన్ రావు. ఏమంటారా, హైకోర్టు ఇచ్చిన తీర్పు నచ్చకపోతే సుప్రీంకోర్టుకు పోవాలా, దొంగల్ని లోపటికి రానియరు, లాయర్లను కూడా రానియరు. ఎందుకు రానియలే అంటే ఏమన్నట్టు, గుమ్మడికాయల దొంగలు ఎవరంటే భుజాలు దడుముకున్నట్టే ఉన్నది కదా. ఏ తప్పు చేయకపోతే కేటీఆర్ ఎందుకు భయపడాలా? గిట్లనే అర్థమవుతున్నది తప్పున్నదని. భలే మాట్లాడతారు. 10 ఏళ్ల మీ పాలనలా ఎంతో ఎలగబెట్టినట్టు ఇలా ఏం తెలియని సత్యపూసల లెక్క మాట్లాడితే ఉత్తగానే ఉంటుందా? చట్టమే, తప్పు చేసిన వాళ్ళు ఎప్పటికన్నా పోవాల్సిందే అన్నంత పని చేసిండుల్లో. ఇక చూడుండ్రి కావాలంటే కేటీఆర్ కు హైకోర్టు తీర్పు నచ్చకపోతే సుప్రీంకోర్టుకు పోవాలా, గంతేగాని గిట్ల భయపడేందుకు చెప్పుండ్రులా అని చెప్పి ఎంపీ రఘునందన్ రావు ఈ తీరుగా కౌంటర్ ఇచ్చిండు. ఇక కేటీఆర్ క్యాష్ పిటిషన్ మీద హైకోర్టు డిస్మిస్ చేసుడుతోటి స్పందించిండు అన్నట్టు. తప్పు చేయనప్పుడు కేటీఆర్ ఎందుకు భయపడుతున్నాడు? ఏసీబీ ఆఫీసులకు తన లాయర్లను రానిత్తలేరని కేటీఆర్ దొంగ ఏడుపులు ఎందుకేడుసుడు? ఇదేమన్నా కరెస్ట్ ముచ్చట్నేనా చెప్పుండ్రి. భలే ఉన్నారు పోన్రి అని చెప్పి గీ తీరుగా గరమైండు చూడుండ్రి. ఏం మాట్లాడినారు కేటీఆర్ గారు? కేసు రిజిస్టర్ అవుతుందన్నప్పుడు గదేం కేసు, లొట్టపీస్ కేసు, 5 నిమిషాలు ఇట్లా పోయి అట్లొత్తా అన్నాడు. ఎవరు వద్దంటున్నారు ఇప్పుడు? మరి ఆ లొట్టపీస్ కేసులో పోలీసు వాళ్ళ ముందుకు పోయేందుకు కేటీఆర్ ఎందుకు భయపడుతున్నాడు? ఫస్ట్ ఏమన్నాడు, దాంట్లో అవినీతి జరగలేదు అన్నాడు. అవును, పైసలు ఇచ్చినా బరాబర్ ఇచ్చినా మంత్రికి ఇచ్చినా అన్నాడు. మరి బరాబర్ ఇచ్చినా అనే ముచ్చట్ని ఏసీబీ ఆఫీస్కి పోయి చెప్పు. నన్ను వకీళ్ళని తీసుకుపోనిత్తలేరని దొంగేడుపులు ఏడుస్తున్నాడు. దొంగలకు వకీళ్ళని తీసుకొని పోలీస్ స్టేషన్కి రానిస్తారా పోలీసు వాళ్ళు? లాస్ట్కి ఒక మాట అడుగుతున్నా కేటీఆర్, నేను 10 ఏళ్ళు మంత్రిగా చేసినావు కదా, తెలంగాణ వచ్చినాక ఏం చెప్పిండు? తెలంగాణ పోలీసు వాళ్ళు చాలా గొప్పోళ్ళు, దేశంలో నెంబర్ 1 పోలీసు వాళ్ళు, తెలంగాణ పోలీసు వాళ్ళు అంటేనే భద్రత బాధ్యత 2 మాయే అని చెప్తారు. 1200 కోట్లు పెట్టి కమాండ్ కంట్రోల్ కట్టిస్తున్నాం. ఈ దేశంలో ఎక్కడ నేరం జరిగినా మా తెలంగాణ పోలీసులు గొప్పగా పనిచేస్తారు అని చెప్పిండు. 10 ఏళ్ళు మీరు గొప్ప అని చెప్పిన పోలీసుల ముందుకి ఇలా నువ్వు పోయేందుకు బాధ ఎందుకు అవుతుంది సార్? 10 ఏళ్ళు మంచోళ్ళు అయిన పోలీసులు ఇలా చెడ్డోళ్ళు ఎట్లయ్యారు కేటీఆర్? ఆగో చూసిండ్రు కదా గదన్నట్టు కథ. మళ్ళా మీదికెళ్ళి తప్పు చేయనప్పుడు భయం ఎందుకు? తప్పు చేయకపోతే మంచిగా నిక్కచ్చిగా ఉండాలని గీ దొంగ ఏడుపులెందుకు? అయినా దొంగలను లాయర్లను లోపటికి రానియర్రు. 10 ఏళ్ల మీ పాలనలా మంచోళ్ళైన తెలంగాణ పోలీసోళ్ళు ఇప్పుడు షెడ్డోళ్ళు ఎట్లయినరని రఘునందన్ రావు దండిగా ప్రశ్నించిండు చూడుండ్రి. ఇక అంటే మీ తీరుగా మాట్లాడితే ఒక తీరు, పక్కోళ్ళ తీరు మాట్లాడితే ఇంకో తీరా? అబ్బో, ఉసరవెల్లి రంగులు మార్చినట్లు మీరు భలే మారుతున్నారు పోన్రి. ఊసరవెల్లన్నా దాని అవసరానికి మార్చుకుంటది. మీరైతే భలే పూటకో రంగు మారుతుండ్రు బగురు పులోల లెక్క అన్నంత పని చేసిండు చూడుండ్రి రఘునందన్ రావు. కారు పాటోళ్ళు ఉన్నప్పుడు ఏం చేసిండ్రులా? భూములు మంచిగా ఉండాలి, ఎవ్వరు చేతులకు పోవద్దు, పగడ్బందీగా ఉండాలా అని చెప్పి ధరణి పోటలు పట్టుకొచ్చిండ్రు. ధరణి పోటలు పట్టుకొచ్చినాక మస్తు జవడాలైనాయి. వీళ్ళ భూమి వాళ్ళ పేరిట, వాళ్ళ భూమి వీళ్ళ పేరిట, ఆ భూమి అటుపోయింది ఈ భూమి ఇటుపోయిందని మస్తుగా గిసొంటి ముచ్చట్లని బాగానే విన్నాం కదా. ఇక కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత ఇక ఇక్కడ బాగా అవకతవకలు జరిగినాయి. ఈ ధరణిలో మొత్తం ఎక్కడ చూసినా తప్పులు తడకలెక్కనే ఉన్నది. మొత్తం బయటకు పట్టుకొత్తాం. ఎవరి చేతులు మారినాయి, ఎక్కడికించి ఎటు మారినాయి, ఎన్ని భూములు పోయినాయి, ఎట్టెట్లా చేసిండ్రు, ఎవరు చేసిండ్రు అని పురాగా పూర్వం గుంజుకొస్తామని చెప్పి ఇక వీళ్ళని కత్తున్న ముచ్చట్నుల్లా. ధరణిలా ఎన్ని తప్పులు జరిగినాయో ఏందో మొత్తం బయట పెడతాము, మొత్తం బయటకు రావాలా అని చెప్పి మొత్తానికైతే ఇప్పుడున్న సర్కార్ అయితే మస్తు గరం మీదనే ఉన్నది. మరి ధరణిలో జరిగిన అవకతవకల మీద పుట్టుపూర్వం అంతా పట్టుకొత్తారటనుల్లా. ఇక కారు సర్కారు ఉన్నప్పుడు ధరణి పట్టుకొచ్చిన ముచ్చట అందరికి ఎరికేనాయే. ఇక ఇప్పుడు ఈ ధరణి అవకతవకల మీద ఇప్పుడున్న కాంగ్రెస్ సర్కారు దానిగా దృష్టి పెట్టింది. పోర్టల్ కేంద్రంగా జరిగిన ఈ భూ అక్రమాల మీద ఫోరెన్సిక్ ఆడిట్ కు సిద్ధమైతున్నదనే చెప్పాల. డిజిటల్ లావాదేవీలల్లా చేతులు మారిన 1000 ఎకరాల భూముల చరిత్రను బయటకు పట్టుకొత్తదట. ఏ కంప్యూటర్ల నుంచి ఎప్పుడు ఏఐపీ తోటి భూములు చేతులు మారినాయి, ఎవ్వల ప్రమేయం ఉన్నదో నిగ్గు తేలుస్తామనే దండిగా చెప్పుకొత్తాన్రు. అక్రమ పద్ధతులలో జరిగిన భూ మార్పిడిలను బట్టబయలు చేయబోతున్నదట. ఇక ఆడిట్ బాధ్యతలను ఓ సంస్థకు అప్పగించిందట. గందుకు సంబంధించిన విధి విధానాల మీద కసరత్తు అయితే జరుగుతున్నదట. ఇక ఆన్లైన్ల భూ రికార్డుల నిర్వహణకు పోయిన కారు సర్కారు ధరణి పోర్టల్ పట్టుకొచ్చింది. 2020 అక్టోబరు
29వ తారీఖు నాడు పోర్టల్ అమలుకు తీసుకొచ్చిండ్రు. నవంబర్ 2వ తారీఖు నుంచి డిజిటల్ లావాదేవీలు షురు అయినాయి. అయితే పోర్టల్ ఏర్పాటు అయినాకట రాష్ట్రంలో ఇలువైన సర్కారు భూములు ప్రైవేటు మనుషుల చేతులకు పోయినాయని అనుమానాలు అయితే బాగానే బయటపడుతున్నాయి. ఇక ముఖ్యంగా చెప్పాలంటే హైదరాబాద్ చుట్టూరుగున కోట్ల ఇలువైన 1000 ఎకరాల భూములు చేతులు మారినాయని సర్కార్ అయితే భావిస్తుంది. ఇక భూయాజమాన్య హక్కులు గవిట్లలున్న లొసుగులు సాంకేతికను అడ్డు పెట్టుకొని పెద్ద ఎత్తున లావాదేవీలు జరిగినాయని అయితే సందేహాలు వ్యక్తం చేస్తుండ్రు. ఇక అవన్నిటిని బట్టబయలు చేస్తారట. అందాల పోటీలంటే ఎవరికి జరుగుతాయి, ఇంకెవరికి జరుగుతాయి? మిస్ ఇండియా, మిస్ వరల్డ్ అనుకుంటా ఎన్ని చూడము, మస్తు యుద్ధం మేము. ఇంకెవరికి జరుగుతాయి? ఏం తెలియనట్టు ఎవరికి జరుగుతాయి అని అంటున్నావా అని అంటున్నారులే. అవునులా, ఇక ఇప్పుడు గివ్వి కాదు, ఆవులు కూడా అందాల పోటీలలో పాల్గొన్నాయి. ఆవులు మస్తుగా తయారయ్యి ఇక నా అందం చూడు బావయ్యా అన్నట్టు అందాల పోటీలకు పోయినాయి. ఇక మరి ఫస్ట్ ప్రైజు, సెకండ్ ప్రైజు ఇక ఇవన్నీ కూడా పెట్టిండ్రు. హాగో గీ ఆవులకు అందాల పోటీలేంది, ఎక్కడ జరిగింది గీ ముచ్చట ఏంది అని ఆశ్చర్యపోతున్నారులే. కావాలంటే మీరే చూడండి, గమ్మత్ తయారు చేసుకొచ్చిండ్రు ఆవులను, చిన్న విడికేంచి పెద్ద విడి దాకా. మరి కాళ్ళకు గజ్జలు, నెత్తి మీద పువ్వులు, ఒకటా రెండా మామూలుగా లేవు. అందాల పోటీలు మస్తుగైన ఆవులై చూద్దాం పాండ్రి. అబ్బా అబ్బా ఎంత ముద్దుగా తయారైనాయి, చూస్తే ఆకలి కూడా అయితలేదు. మామూలుగా కాదు కదా, మెడలోటి, నెత్తి మీద పువ్వులు, కాళ్ళకు కడాలు. అబ్బా 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 చూస్తే ఎంత గమ్మత్తున్నదుల్లా. గీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాడ మకిలీపురంలో అందరినీ ఆకట్టుకొని ఔరా అనిపించినాయి ఆవుల అందాల పాల పోటీలు. మకిలీపురం మండలము కేశనపల్లి ఊరికాడ ఓ సర్కారు బల్లే ఇక అడబాల లచ్చినారాయణ సహకారంతో 2 తెలుగు రాష్ట్రాలల్లా ఇక ఒంగోలు, పుంగనూరు గిరిజాతి ఆవుల అందాల పాల పోటీలు ఇక 3 కాంచెల్లి అందరినీ ఆకట్టుకుంటున్నాయి. అబ్బా గీ ఆవైతే మస్తు ముద్దు ఉన్నది, కావాలంటే మీరే చూడుండ్రి. ఆగో ఒకటి కాదు, 2 కాదు, పెద్ద ఆవుల కాంచెల్లి చిన్న విడిదాకా ఎంత గమ్మత్తున్నాయులా. గీ చిన్నపిల్ల ఆవు చూడుండ్రి ఎంత గమ్మత్తున్నదో. ఇక రాష్ట్రంలో పశు సంపదను రక్షించుకోవాలా, పశుగణాభివృద్ధికి సహకరించాలనే ఇక గీ నిర్ణయం తీసుకున్నట్లయితే ఆయన చెప్పుకొచ్చిండులా. మారుమూల ఊరైన కేశనపల్లిలా రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించుడు మస్తు సంబరం అనిపిస్తున్నదని కూడా చెప్పుకొచ్చిండు. ఈ గ్రామీణ ప్రాంతంలో ముఖ్యంగా ఈ ఆవులు లేకపోతే గిత్తలు అంతరించిపోతున్న పరిస్థితి, పాపులేషన్ తగ్గిపోతున్న పరిస్థితి. దాన్ని పెంపొందించాలి, గోవులను సంరక్షించుకోవాలి అనే ఒక గొప్ప ఆలోచన మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కాదు, దేశవ్యాప్తంగా నడుస్తున్న పరిస్థితి రోజు. ఈ సందర్భంగా ఇలాంటి పోటీల్ని పెట్టి ఆయన ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చిన ముఖ్యంగా అడబాల నాని గారికి, ఈ గ్రామస్తుడు, అలాగే ఇక్కడ జనసేన నాయకుడైన మా నాని గారికి నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఇంత గొప్ప ఇనిషియేటివ్ తీసుకోవడం చాలా గొప్ప సంగతి. ఇక దీంతో రాష్ట్రంలోనే కాకుండా దేశం మొత్తం మీద పశుగణాభివృద్ధికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరిండు. ఈ పోటీలకు రాష్ట్రంలో ఉన్న ప్రకాశము, బాపట్ల, గుంటూరు, ఉమ్మడి, ఉభయ గోదావరి జిల్లాల నుంచెల్లే కాకుండా తెలంగాణ కాంచెల్లి కూడా 130కి మీనుగానే ఆవులు, గిత్తలు పాల్గొనుడు విశేషమనే చెప్పాలా. ఇక 300 కాంచెల్లి ఈ పోటీలు అయినాయుల్లా. ఈ పోటీలు అయినాకట ఏ ఆవు అందంగా తయారొచ్చింది ఏంది అని విజేతలకు 6,50,000 రూపాయల పైసలు కూడా ఇచ్చిందంటే చూడుండ్రి. ఇక మరి అందాల పోటీలు అంటే మనం ఏం చూసినాము, మిస్ ఇండియా, మిస్ వరల్డ్ గిసొంటి విన్నాం కదా. కానీ ఇప్పుడు చూడండి ఆవుల అందాల పోటీలలో పైసలు బాగానే గెలుచుకున్నారు. ఈ పొట్టేళ్ళు ఈ మేకలు పట్టుకొని పోతే ఇన్ని పైసలు వస్తాయని చెప్పి సంతకాడికి పోతే నకిలీ నోట్లు ఇచ్చి ఆగం చేసిండ్రట. ఇక మరి 32,000 ఇచ్చిండ్రట నువ్వులా ఈ పొట్టేళ్ళు మేకను తీసుకొని. మరి తీసుకున్న తర్వాత అవే పైసలు పట్టుకపోయి ఎవరైతే పైసలు తీసుకున్నాడో నకిలీ నోట్లు ఆయన ఇంకొక అడగ పైసలు ఇచ్చిండట. హాగో ఇదేటో ఓడుతున్నది కదా, ఇవి అసలైన లోట్లేలా అని చూస్తాల కంటే గవి నకిలీ నోట్లట. 500 రూపాయల నోట్లులా మళ్ళా ఈ నొక్కైనకే కాదు, గదే కాడ ఇంకొకైనా కూడా గట్లనే ఇచ్చిండ్రట. మంచిగా పొట్టేళ్ళు కొంటాము, మేకలు కొంటామని వచ్చిండ్రు కానీ వచ్చినాక ఉత్తలోట్లు ఇచ్చిపోయిండ్రు చూడుండ్రి. మోసపోకుండ్రులా గిసుంటోళ్ళు కూడా మస్తుగా తయారైతాండ్రు. ఈయన బాధ చూడుండ్రి పాపం. పొద్దుగల బేరానికని పోతే నకిలీ నోట్లు చేతిలో పెట్టి ఆగం చేసిండ్రు కదా. గీ సత్యసాయి జిల్లా కదిరికాడ నకిలీ నోట్లు కలకలని రేపుతున్నాయుల్లా. ఇక మరి పశువుల మార్కెట్లా గొర్రెలు అమ్మేటోళ్ళు ఉంటారు కదా, గాలని మోసగించిండ్రట కేటుగాళ్ళు. నకిలీ నోట్లు ఇచ్చి గొర్రెలను పొట్టేలను పట్టుకొని పోయిండ్రట. 500 రూపాయల నకిలీ నోట్లు ఇచ్చి ఆడికెంచి ఉడాయించిండ్రు చూడుండ్రి. అటెనక చిక్కి తెలుసుకున్న పాపంగా గొర్రెల కాపర్లు, వ్యాపారులు ఇక లబోదిబోమ అంటాన్రు. ఇక కావాలంటే చూడుండ్రి. 5:30 ఆ మధ్య అలా ముప్పుకు నోట్లు ఇచ్చి పొట్టేలు పట్టుకొని పోయినారు. 32,000 అమ్మినాము, మొబ్బుకి ఇచ్చేసి పోయినారు సార్. ఏం నోట్లు? దొంగ నోట్లు.
ఆగో చూసిర్రు కదా వాయమ్మనే సేమ్ అచ్చం మన నోట్లు ఉన్నట్టే ఉన్నాయి కదా. ఇక ఏం తెలియకుండా గల చేతిలో పెట్టిపోయిండ్రు గానీ ఆటెనక సిక్కి బయట పడ్డదుల్లా. సత్యసాయి జిల్లా ముదిగుబ్బ ఊరికి చెందిన నాగేష్ తోటి ఇంకొంతమంది కదిరిలో జరిగే పశువుల మార్కెట్ కు గొర్రెలను పొట్టేలను పట్టుకొని పోయిండ్రట. పొద్దుగాలనే గడికి చేరుకున్నారట. అయితే గది పసిగట్టిన కేటుగాళ్ళు నాగేష్ అనటైన ఓ ముసలైన కాడికి పోయిండ్రట. ఇక 2 పొట్టేలను కొనుక్కొని కేటుగాళ్ళు 32,000 రూపాయలు నకిలీ 500 రూపాయల నోట్లను ఇచ్చిండ్రట నుల్లా. ఇక అక్కడికెంచి ఉడాయించిండ్రట. ఇక గీ నాగేష్ అనటైన పైసల్ని వేరోళ్ళకి ఇయ్యంగా గాళ్ళు గుర్తుపట్టిండ్రట. దీంతో గైనా మస్తుగా బాధపడుతుండులా. పశువుల మార్కెట్ లా ఇంకో ఇద్దరికి కూడా నకిలీ నోట్లు ఇచ్చి కేటుగాళ్ళు వారిపోయిండ్రట. ఇక కేటుగాళ్ళు ఎవరో గుర్తుపట్టి వాళ్ళని అరెస్ట్ చేసి మాకు న్యాయం చేయాలా సారు అని కోరుతున్నారు మోసపోయిన బాధితులు. ఇగో ఇవ్వనట్టులా ఇయాల్టి TV5 సమర్పించు మాస్ మలన ముచ్చట్లు చూస్తూనే ఉండుర్రి. మళ్ళీ రేపు ఇయాల్టి దాకా ఇగుంటా ఇంకిన్ని మంచి మంచి ఆటలతోటి మళ్ళీ రేపు కలుద్దాం.